టీ, కాఫీ సన్నగా పీలగా ఒక కంఠం వినిపించింది. గబుక్కున కిటికీ దగ్గరికి పరిగెత్తి చూశాడు కమల్. 10 ఏళ్ల పిల్లవాడు. 2 ఫ్లాస్కుల్లో టీ, కాఫీ పోసుకుని కాటేజీల మధ్య తిరుగుతున్నాడు. అది సాధారణమే అక్కడ. ఏ కాఫీ! గట్టిగా పిలిచాడు కమల్. ఆ కుర్రాడు ఆగి చుట్టూ చూశాడు. కిటికీలోంచి చప్పట్లు చెరిచాడు. గుర్తించి అటుకేసొచ్చాడు కుర్రాడు. ఏంటి సార్, బయట గొళ్ళెం వేశారు? దగ్గరకొస్తూ అన్నాడు ఆ కుర్రాడు. మా బ్రదర్ బయటికెళ్ళాళ్లే, నేనిప్పుడు నిద్రపోతున్నాను, అందుకని వేసుకెళ్ళినట్లున్నాడు. సరే, 2 కాఫీ ఇవ్వు. కుర్రాడు తలుపు గడియ తీసుకుని లోపలికొచ్చాడు. ప్రాణం లేచొచ్చినట్లయింది కమల్కి. సాక్షాత్తు వెంకటేశ్వరుడే తమను ఆపద నుండి కాపాడ్డానికి ఈ వేషంలో వచ్చినట్లనిపించింది కల్పనకు. 2 గ్లాసుల్లో కాఫీ పోసిచ్చాడు ఆ కుర్రాడు. కల్పన కేసి చూస్తూ చిరునవ్వుతో కాఫీ సిప్ చేశాడు కమల్. అమృతంలా ఉన్నది. ఇద్దరూ కాఫీ తాగాక ప్యాంటు జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసిచ్చాడు కమల్. చిల్లర లేదు సార్ అన్నాడు కుర్రాడు. బజార్లో సిగరెట్ ప్యాకెట్ ఒకటి పట్టుకురా, చిల్లరొస్తుంది. నీకు 1 రూపాయి ఎక్స్ట్రా ఇస్తాలే, నవ్వాడు కమల్. వాడు ఆ నోటు అందుకుని ఫ్లాస్కులు తీసుకుని గ్లాసులు మాత్రం ఉంచి వెళ్ళాడు. సరిగ్గా 5 నిమిషాల్లో సూట్ కేసులు తీసుకుని బయట తాళం వేశాడు కమల్. తాళం ఇచ్చేసి అడ్వాన్సు తీసుకోవద్దు అడిగింది కల్పన. ఆమెలో ఇప్పుడు నూతనోత్సాహం వచ్చింది. అక్కడికెళితే పోలీసులు పట్టుకుపోతారమ్మాయి, అందుకని ఇటు వెళదాం. త్వరగా కదులుతూ అన్నాడు కమల్. కల్పన అనుసరించింది. కాటేజీల వెనకగుండా దారి తీశాడు కమల్. ఇదెందుకు, బస్టాప్కి పోదాం. కాదులే, బస్టాప్లో మన కోసం పోలీసులు వెతకచ్చు. ఇలా నడిచి కొండ కిందకి వెళదాం. కింద కాచుకుంటారేమో, అదే ఆలోచిస్తున్నాను అంటూ గుడి వెనక వైపుకి దారి తీశాడు. కొండెక్కడానికి మరో దగ్గర దారి ఉందట, దాని ద్వారా దిగిపోదాం. కొంచెం దూరం వెళ్ళాక దాని గురించి ఎంక్వైరీ చేశాడు కమల్. వారు చెప్పినట్లుగా గుడి వెనక నుండి తిరిగొచ్చి చివరకు దారి కనుక్కున్నాడు కమల్. దారిలో పెద్దగా జనం లేరు. అడపాదడపా ఒకళ్ళిద్దరొస్తున్నారు. కమల్ ఎవరినైనా కదిపినప్పుడల్లా కల్పన గుండెలు దడదళ్లాడుతున్నాయి. వారు తమని గుర్తిస్తారేమోనని. అది పిలిగ్రిమ్స్ సెంటర్ కావడంతో ఆ బాధ తప్పింది. అలాంటి జంటలు అక్కడ కోకొల్లలు. మొక్కుబడి నుండి పెళ్లి కాగానే యాత్రలకొచ్చేవారు అక్కడ అరుదైన జంటలేం కాదు. అందుకని ఎవరి దృష్టి వారిపై పడలేదు. అలవాటు లేకపోవడంతో ఇద్దరికీ కొండ దిగడం శ్రమగానే ఉంది. దానికి తోడు చేతిలో బరువులు. ఆయాసం వస్తున్నా ఆగలేదు వారు. అలసటతో రొప్పుతున్నా నెమ్మదిగా దిగుతూనే ఉన్నారు. సాయంత్రం 4 కిందకి చేరారు వారు. కింద పోలీసులు కనిపించకపోవడంతో తృప్తిగా నిట్టూర్చి అక్కడ బంకు దగ్గర టీ తాగారు. అక్కడికి అంతలోనే ఒక బస్సు వచ్చాగింది. తిరుపతి పోయేది అది. గబగబా ముందు దారి తీశాడు కమల్. సీట్లో కూర్చున్నాక అంది కల్పన. అక్కడికి పోయాక పోలీసులు మన కోసం వెతుకుతూ కనిపిస్తారేమో. తల అడ్డంగా తిప్పాడు కమల్. ఇది పైనుండొచ్చే బస్. తిరుమల నుండొచ్చే బస్సులు ఆగే చోటు కాదు ఇది ఆగేది, వేరే చోట, చెవులో చెప్పాడు. ఇప్పుడెక్కడికి వెళదాం? మెల్లిగానే అంది కల్పన. బస్ కదిలింది. టౌన్లో ఏదో ఒక స్టాపులో దిగేసి రిక్షాలో స్టేషన్కి వెళదాం. ఆడవాళ్ల క్యూ తక్కువ ఉంటుంది గనుక నువ్వెళ్ళి 2 ప్లాట్ఫామ్ టిక్కెట్లు తీసుకురా. స్టేషన్లోకి వెళ్ళగానే ఏ ట్రైన్ కదులుతుంటే దానిలో ఎక్కేద్దాం. మరి టిక్కెట్లు? అది ట్రైన్లో టీసీ దగ్గర తీసుకుందాం. మన కోసం స్టేషన్లో కాపు వేరు కదూ. అవకాశం తక్కువ. ముందు తిరుమలలోనే వెతుకుతారు. 1 గంట గడిచాక కిందకు ఫోన్ చేస్తారు. బస్టాప్లోనే ఎక్కువగా గాలింపుంటుంది. బస్ దిగాక కదా స్టేషన్కి వెళ్లేది, అందుకని. తలూపింది కల్పన. ఊరి మధ్యలో ఒకచోట బస్సు ఆగగానే దిగారు వారిద్దరూ. అక్కడ దగ్గరగా ఉన్న చిన్న హోటల్లో టీ మాత్రమే తాగి రిక్షా ఎక్కారు. రైల్వే స్టేషన్కి కొంచెం దూరంగా రిక్షా దిగి ఇద్దరూ విడివిడిగా స్టేషన్ కాంపౌండ్లోకొచ్చారు. పోలీసుల దృష్టి జంటల మీద ఉంటుంది గాని ఒంటరి వాళ్లపై ఉండదని అలాంటి నిర్ణయానికొచ్చారు. కల్పన 2 ప్లాట్ఫామ్ టికెట్స్ కొనుక్కునొచ్చింది. మొదటి ప్లాట్ఫామ్ పైనే ఒక ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. వారు ముందుగానే వివరంగా మాట్లాడుకుని ఉండడంతో కల్పన గబగబా ముందుకు కదిలి ఖాళీగా ఉన్న ఒక రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ ఎక్కింది. ట్రైన్ ఎక్కడికి పోతోందని చూశాడు కమల్. విజయవాడ. వెంటనే కల్పనని దిగమని చెబుదామని అటువైపు కదిలాడు. అప్పుడే గార్డు ఈల వేయడం, జెండా ఊపడం జరిగింది. కమల్ కల్పనున్న కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇంజిన్ కూత వేయడం, ట్రైను మెల్లగా కదలడం జరిగింది. గబగబా అదే కంపార్ట్మెంట్లో ఎక్కాడు కమల్. ట్రైను కదిలి వేగం అందుకుంది. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది. పెట్టి మొత్తంలో 10 మందికి మించి లేరు.
కల్పన దగ్గరకొచ్చి ఆమె సూట్ కేసు బెర్త్పై ఉంచి తను పక్కన కూర్చున్నాడు కమల్. ఈ ట్రైన్ విజయవాడ వెళుతోందని తెలుసుకున్న కల్పన ఒళ్ళు జల్లుమంది. పర్వాలేదు, నెల్లూరు వరకు టికెట్ తీసుకుని అక్కడ దిగేద్దాం, తర్వాత మద్రాసు వెళ్ళొచ్చు అన్నాడు కమల్. తర్వాత టీసీకి డబ్బు కట్టి రిసీట్ తీసుకున్నాడు కమల్. భోజనం ఆర్డర్ ఇచ్చి వచ్చాక భోజనం కానిచ్చి బెర్తులపై నేను వాల్చారు ఇద్దరు. కొండ దిగడంతోనూ ప్రయాణంతోనూ బాగా అలసిపోయారేమో, వెంటనే నిద్ర పట్టింది ఇద్దరికి. తర్వాత ఎవరో తట్టి లేపుతుంటే కళ్ళు తెరిచాడు కమల్. యూనిఫారంలో ఉన్న స్పెషల్ స్క్వాడ్. మిస్టర్, టికెట్స్. తెల్ల ప్యాంటు నల్ల కోటుతో ఉన్న ఫ్లయింగ్ టికెట్ ఎగ్జామినర్స్ వారు. పక్కకు చూశాడు. కల్పన గాఢ నిద్రలో ఉంది. ఆమె తల కింద ఉండాల్సిన సూట్ కేసు లేదు, తన తల కిందదీ లేదు. గబుక్కుని జేబులో చేయించాడు. పర్సు లేదు. ఏవి టికెట్లు? గదమాయిస్తున్నట్లుగా అన్నాడొకడు. నా సూట్ కేసులో పర్సు ఎవరో కొట్టేశారు కంగారుగా అన్నాడు కమల్. అప్పటికే కల్పన లేచి కూర్చుంది. ఈ పాట నీ సర్వీసులో చేరిన దగ్గర నుండి వింటూనే ఉన్నాను. నవ్వి రిసీట్ బుక్ తీస్తూ అన్నాడు ఒక టీసీ. అదేంటి సార్, నేనెక్కింది రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో కదా, బెర్తలు కూడా తీసుకున్నాను. టీసీ తన చార్ట్లో దీనిని నోట్ చేసుకున్నారు కూడా. భలే చెబుతావయ్యా, నవ్వాడు ఒక టీసీ. ఇది రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ కాదు, జనరల్ కంపార్ట్మెంట్. అదేంటి సార్, రిజర్వ్డ్ అని రాసున్న కంపార్ట్మెంట్లో మేము ఎక్కాం. టీసీ టికెట్స్కి బెర్తలకి కలిపి డబ్బు తీసుకుని రసీదిచ్చారు కూడా. నవ్వారు వారంతా. చూడు బాబు, జనరల్ కంపార్ట్మెంట్కి రిజర్వ్డ్ అని కాగితం అంటించడం, యూనిఫామ్ వేసుకునొచ్చి బెర్తులకు సీట్లకు డబ్బు వసూలు చేసుకుపోవడం లాంటివి ఒక గ్యాంగ్ ఇక్కడ పనిచేస్తోంది. అలాంటిదే ఇప్పుడు జరిగిందేమో. అయినా మీ వద్ద టికెట్స్ ఉండాలిగా, అవేవి? జేబులు తడుముకున్నాడు కమల్. సారీ సార్, రిసీట్స్ లేవు, నా డబ్బు లేదు, నా సూట్ కేసులు లేవు. అసలు టికెట్లు కొన్నావా? గదిమాడు మరొక టీసీ. కల్పన కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. కొనలేదు, టీసీకి డబ్బులిచ్చి రిసీట్ రాయించాం. అలా చెప్పు, నవ్వాడు టీసీ రిసీట్ బుక్ తెరుస్తూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుండి. ఎక్కడి వరకు? నెల్లూరు. ఇజిట్? కళ్ళు పైకెత్తి కమల్ కేసి చూశాడతను. తల ఊపాడు కమల్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? తొంగి బయటకు చూశాడు కమల్. చుట్టూ చిక్కని చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. ఎలక్ట్రిక్ ట్రైను రయ్యను దూసుకుపోతోంది. తెలీదన్నట్లు తలూపాడు కమల్. నెల్లూరు దాటి బిట్రగుట్ట దాటి కావలి చేరబోతున్నాం. కావలి వరకు డబ్బు ఫైన్తో సహా కట్టు. నిశ్చేషుడయ్యాడు కమల్. జేబులో నయ్యా పైసా కూడా లేదు. సూట్ కేసులు లేవు, ఎలా డబ్బు కట్టాలి? డబ్బు లేదు సార్, మా సామాన్లన్నీ పోయాయని చెప్పాం కదా, నీరసంగా ధ్వనించింది అతని కంఠం. అతడి జీవితంలో డబ్బు లేదు అనే మాట తొలిసారిగా గొంతు పిగులొచ్చింది. సరే, ఆ పక్కన నిలబడండి, కావలిలో పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీ సామాను గురించి వారికి చెప్పుకోండి. కదిలారు టీసీలు. కదలక తప్పలేదు వారికి. బెరుకుబెరుగ్గా నిలబడ్డారు వారు. ఇద్దరు ముఖాలు పాలిపోయాయి. ఏం చెయ్యాలో ఇద్దరికీ పాలుపోవడం లేదు. పోలీసులకు చిక్కితే అదంతా బయటకు రావచ్చు. మరి వారి నుండి తప్పించుకోవడం ఎలా? తమ సామాను పోయిందని మాత్రం తాము ఎలా కంప్లైంట్ ఇవ్వగలరు? అంతలో ట్రైను వేగం తగ్గింది. చుట్టూ లైట్లు కనిపిస్తున్నాయి. ఎవరో ట్రైను పుల్ చేసినట్లున్నారు. కీచుమని శబ్దం చేస్తూ ట్రైన్ ఆగింది గేటు దగ్గరగా. బయటకు తొంగి చూశాడు కమల్. చాలామంది దిగేసి పొరుగులతో వెళ్ళిపోతున్నారు. అది కనిపెట్టిన రైల్వే పోలీసులు, టీసీలు వారి వెంట పడ్డారు. మనుషులు ఎక్కువ మంది పోతుండడంతో వీళ్ల కంపార్ట్మెంట్లోని టీసీలు కూడా దిగి వారిని పట్టుకోవడం కోసం పరిగెత్తారు. తొంగి చూశాడు కమల్. 50 గజాల లోపలే స్టేషన్ కనిపిస్తోంది. తమని ఎవరూ గమనించడం లేదని గమనించాక, పద, కల్పన వెన్నుకట్టన్నాడు కమల్. ట్రైన్కి యువతల వైపు దిగి స్టేషన్ వైపు నడిచాడు కమల్. కల్పన కూడా అనుసరించింది. చేతిలో చేయించుకుని తాపీగా స్టేషన్ కేసి అడుగులేస్తున్నాడు కమల్. టికెట్ లేని వారందరూ స్టేషన్కి దూరంగా పారిపోతారు. వారే దొరికిపోతారు. డైరెక్ట్గా స్టేషన్కి పోతే అనుమానించరు. కేవలం 4 నిమిషాల్లో ప్లాట్ఫాంపై ఉన్న మొదటి బెంచిపై చతికిలు పడ్డాడు కమల్. పక్కనే కూర్చుంది కల్పన. తర్వాత 10 నిమిషాలకు ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది. టికెట్ లేని వారిని చాలా మందిని పట్టుకుని తమ రూంలోకి తీసుకుపోయారు పోలీసులు. కమల్ ఊహ కరెక్టే. తాపీగా స్టేషన్లో బెంచిపై కూర్చునున్న నవదంపతుల వద్ద టికెట్లుండవని ఎవరూ అనుకోరు కదా. అయితే వారిని పట్టుకున్న టీసీలు అటుకేసొస్తే వారు దొరికేవారు. కాని అదృష్టం ఇంకా వారి వెంటే ఉంది.
5 నిమిషాల్లో ట్రైన్ వెళ్ళిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చారు కమల్, కల్పన. ఏ ట్రైను లేని సమయాన నెమ్మదిగా కదిలి స్టేషన్ బయటకొచ్చారు. ఉత్సాహంగా గాలి పీల్చుకుని వెనుతిరిగి చూశాడు. కావలి రైల్వే స్టేషన్. నియాన్ లైట్ల వెలుగులో నల్లగా మెరుస్తూ కనిపిస్తున్నాయి అక్షరాలు. ఎక్కడికి వెళదాం? చిన్నగా అడిగింది కల్పన. బస్ స్టేషన్కి నడుస్తూ సమాధానం ఇచ్చాడు కమల్. అర్ధరాత్రి మరి ఎక్కడికి వెళ్ళగలం? తెల్లవారి వరకు అక్కడే ఉందాం. అరగంటలో తాపీగా బస్ స్టేషన్ చేరుకున్నారు. కావలి ట్రంక్ రోడ్లో ఉండడంతో తిరుపతికి పోయే బస్సులతో 24 గంటలు కొంచెం రద్దీగానే ఉంటుంది బస్ స్టేషన్. కూర్చున్న వారి కంటే బస్ స్టేషన్లో పడుకున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. కింద బెంచీల పైన. కొంచెం చివరగా ఉన్న ఒక బెంచీలో చివరగా ఇద్దరూ సర్దుకుని కూర్చున్నారు. కనీసం టీ తాగుదామన్నా జేబులో డబ్బులు లేవు. తెల్లవారగాని ఏం చెయ్యాలా అనే ఆలోచన ఇద్దరినీ వెంటాడుతోంది. గంభీరంగా ఆలోచిస్తూ కూర్చున్నారు ఇద్దరు. 2 తలకాయలు కలిపినా మంచి ఆలోచన రావడం లేదు. ఏమండి, నేనొకటి చెప్పనా? మెల్లగా అంది కల్పన. తెలతెలవారే సమయంలో నిద్రలేనిచే ఆమె నయనాలు కొంచెం ఎర్రబారి మత్తుగా ఉన్నాయి. చాలుపాడు కమల్. మనిద్దరం చదువుకున్న వాళ్ళమే గనుక ఒక పని చెయ్యొచ్చు. ఏంటది? ఏదైనా కాన్వెంట్లో టీచర్లుగా చేరదామండి. కిండర్ గార్డెన్ వారికి మనం చెప్పగలమనుకుంటాను. ఇద్దరం కలిసి 400 నెలకు సంపాదించుకోగలం. కొంచెం తీరుబడి చేసుకుని మనమే ఒక కాన్వెంట్ తెరవచ్చు. ఆలోచన బాగానే ఉంది. మనకు ఉద్యోగాలు దొరకాలన్నా కనీసం 2-3 రోజులు పడుతుంది. అంతవరకు ఎక్కడుండడం? మనకు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవే, తిండి ఎలా? ఆలోచనలో పడింది కల్పన. ఇంతలో కమల్కి హఠాత్తుగా ఒక విషయం గుర్తుకొచ్చింది. అతడి ప్యాంటుకి బెల్ట్ కిందగా ఒక చిన్న రహస్యపు పాకెట్ ఉంది. దానిలో అతి ముఖ్యమైన కాగితాలు, ఒక 100 రూపాయల నోటు ఉంచడం అతనికి అలవాటు. బాత్రూంకి వెళ్లి రహస్యంగా ఆ పాకెట్ తీసి చూశాడు కమల్. ఒక 100 రూపాయల నోటు, ఒక బ్లాంక్ చెక్కు ఉంది దానిలో. ఉత్సాహంగా బయటకొచ్చాడు. నెమ్మదిగా కల్పనకు విషయం వివరించాడు. కల్పన బ్లాంక్ చెక్కు కేసి విస్మయంగా చూసింది. దీనిలో ఎన్ని లక్షలైనా రాసి నేను డ్రా చేసుకోవచ్చు. కానీ ఏమాత్రం డ్రా చేసినా నేను ఓడిపోయినట్లే అంటూ తనకు తండ్రికి జరిగిన సంభాషణ వివరించాడు కమల్. అంతేకాదు, ఇది నేను బ్యాంకులో ఇవ్వగానే నా చేతికి క్యాష్ ఇవ్వరు. చెక్ని మా డాడీ బ్యాంకు ఖాతాకు పంపుతారు. అక్కడ ఆన్రై తిరిగొచ్చాక నాకు డబ్బు వస్తుంది. అంటే డబ్బు తీసుకునే లోపలే మా డాడీ నన్ను ట్రేస్ చేయగలడు. అంటే నా ఓటమి కోసం డాడీ ఎదురు చూస్తుంటాడన్నమాట. చెక్ని చించేయబోయాడు కమల్. వద్దండి, కంగారుగా దాన్ని అందుకుంది కల్పన. ఏం అన్నట్లుగా చూశాడు కమల్. ఇది మీ నాన్నగారు మీకు ఇచ్చిన చివరి కానుక. దానిని ఉపయోగించుకుని తీరాలి. కల్పన, చిరుకోపంతో చూశాడు కమల్. చిన్నగా నవ్వింది కల్పన. మన కోసం కాదు, మన తొలి బిడ్డ కోసం. సిగ్గుతో అంది కల్పన. ఆ బిడ్డకు తాతగారిచ్చే కానుకది. ఒక చిన్న ఉంగరం. దానికోసం దీన్ని వాడదాం. అప్పుడు మన అడ్రస్ మీ నాన్నగారికి తెలిసినా పర్వాలేదు కదా. చిరునవ్వు నవ్వి చెక్కు జేబులో ఉంచుకున్నాడు. ఇక మిగిలింది 100 రూపాయలు. దీంతో మనం సెటిల్ అయిపోవాలి అంటూనే కల్పన ఉంగరం అన్న మాట గుర్తుకొచ్చి ఎడమ చేతి ఉంగరపు తోలు సర్దుకున్నాడు. ఉంగరం చేతికి తగిలింది. పర్వాలేదు, 10 రోజుల గ్రాసం తనలో తానే అనుకున్నాడు. కొత్త ఉత్సాహం అతడిలోకి ప్రవేశించింది. డబ్బు పనికిరాని కాగితాలే అనుకున్నాడు గాని అది మనిషికి నూతనోత్తేజాన్ని కూడా ఇవ్వగలదని అప్పుడే అర్థం చేసుకున్నాడు కమల్. పద, టిఫిన్ చేద్దాం. క్యాంటీన్ కేసి దారి తీశాడు కమల్. అనుసరించింది కల్పన. టిఫిన్ చేస్తూ పక్కకు అలవోకగా చూసిన కల్పన ఉలిక్కి పడింది. అటు మూలగా ఒక వ్యక్తి కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు. ఓరగా వారిని గమనించడం కల్పన చూసింది. మెల్లగా వంగి కమల్తో అంది. చూడండి, నే చెప్పగానే మీరు తలతిప్పి చూడకండి. నెమ్మదిగా చూదురు. మీకు కుడి చేతి వైపు మూలగా ఉన్న టేబుల్ దగ్గర తెల్ల సఫారీ షర్ట్ వేసుకున్న వ్యక్తిని గమనించండి. అతడు మనల్ని ఒక కంట కనిపెడుతున్నాడు. అతడి ఎడమ బొగ్గపై ఉలిపిరికాయను గమనించారా? అతన్ని ఇంతకు ముందే చూసినట్లు నాకు అనుమానంగా ఉంది. కొంచెం ఆలోచించండి. కమల్ కాసేపు టిఫిన్ చేసి మామూలుగా తల తిప్పినట్లు తిప్పాడు. ఆ వ్యక్తి తక్కున చూపు తిప్పుకున్నాడు. 1 నిమిషం ఆ విషయమే ఆలోచించాడు కమల్. ఏమీ గుర్తుకు రాలేదు. కానీ ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. ఈవాల్టి పేపర్లో కూడా మన ఫోటోలు వేశారేమో. వెంకట్రామయ్యలా మన వెంట పడడు కదా.
నెమ్మదిగాని కాఫీకి ఆర్డర్ ఇవ్వకుండా బేరర్ని బిల్ తెమ్మన్నాడు. బిల్ కేసి 100 రూపాయల నోటు కేసి కమల్ ముఖం కేసి యగాదిగా చూశాడు మేనేజర్. ఇంత పొద్దుటే దీనికి చిల్లరెక్కడ దొరుకుతుంది సార్ అన్నాడు నొసలు చిట్లించి. మరేం చేయనయ్యా, మిగిలింది ఇదొక్కటే, వేరే చిల్లర లేదు నవ్వుతూ అన్నాడు కమల్. కల్పన ఓరగా తెల్ల సఫారీ షర్టు వ్యక్తిని గమనిస్తోంది. అతడు ఓరగా వీరినే గమనిస్తున్నట్లుగా నిర్ధారణ చేసుకున్నామే. కాసేపు విసుక్కుని చిల్లరిచ్చాడు. గబగబా బయటకు నడిచాడు కమల్. దారిలో న్యూస్ పేపర్ తీసుకున్నాడు. చివరి పేజీలో అడ్వర్టైజ్మెంట్ మీద ఆగాయి అతడి చూపులు. భరద్వాజ వేయించిన అడ్వర్టైజ్మెంట్ అది. కల్పన ఫోటో వేసి ఆచూకీ తెలిపిన వారికి 2000 బహుమతి అని ప్రకటించాడు. నీ నాన్న మనల్ని వదిలేలా లేడు, చిరు దరహాసంతో అన్నాడు. తలూపింది కల్పన. ఇంకా నయం, నా ఫోటో కూడా వేయలేదు. నేను బయట తిరగడానికి వీల్లేకుండా మనమో పనిచేద్దాం. ముందర ఏదైనా హోటల్లో దిగుదాం. నువ్వు గది దాటి బయటకు రావద్దు. నేను ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. వీలైతే రేపే చిన్న ఇల్లు తీసుకుని ఒక మూలగా ఉందాం నడుస్తూనే చెప్పాడు కమల్. దగ్గరగా ఉన్న లాడ్జింగ్లో రూమ్ తీసుకున్నాడు మారు పేరుతో. కావలిలో లాడ్జింగులు అంత స్ట్రిక్ట్గా ఉండవు గనక కమల్కి వేరే ప్రశ్నలేం ఎదురు కాలేదు. కల్పనని రూంలో ఉంచి బయటకు వెళ్ళాడు కమల్. ముందర ఉంగరం అమ్మేద్దామని అతడి ఉద్దేశం. దాంతో కొద్ది రోజులైనా గడపవచ్చునని అతడి ఆశ. కాని ఎవరైనా తెలిసిన వ్యక్తి లేకుంటే ఉంగరాన్ని కొనమన్నారు బంగారం వర్తకులు. ఆలోచిస్తూ సెంటర్లో నిల్చున్నాడు కమల్. కమల్ ఎంతసేపటికి రాకపోయేసరికి గది కిటికీ తలుపు ఓరగా తెరిచి చూసింది కల్పన. కింద కిళ్ళీ కొట్టు దగ్గర నుంచుని సిగరెట్ పీలుస్తూ అటుకేసే చూస్తున్నాడు సఫారీ షర్ట్ అతను. టక్కున తలుపేసేసింది కల్పన. అబద్ధాలు చెప్పేవారు, కోతలు కోసేవారు, మోసాలు చేసేవారు అంతకుముందు ఎవరితో ఏమేం చెప్పారో చేశారో బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే అతి త్వరలోనే తమ బండారం తామంతట తామే బయట వేసుకుంటారు. భాస్కర్కి ఈ మూడింటిలో బాగా అనుభవం ఉండి ఇంత మట్టుకు ఎవరికీ దొరికిపోలేదు గనక జ్ఞాపకశక్తి నిండని అంగీకరించాలి. నిన్నట్రోజు పేపర్లో కనబడలేదు హెడ్డింగు కింద చూసిన ఫోటోలోని వ్యక్తిని, వివరాలను ఈ రోజు గుర్తించుకోవడం చాలా మందికి సాధ్యం కాని పని. బజార్లో నిలబడున్న కమల్ని చూడగానే అది గుర్తుకు రావడం అతడి జ్ఞాపకశక్తికి ఒక ఉదాహరణ. అయినా సందేహ నివృత్తి కోసం పక్కనే ఉన్న కిళ్ళికోట్లో నిన్నటి పేపర్ అడిగి తీసుకుని మేటర్ చదివి దానిని ఖాయపరుచుకున్నాడు. అతడి దృష్టి కమల్ మీద లేదు, కల్పన మీద ఉంది. ఫోటోలోనే అద్భుత సౌందర్యరాశిగా కనిపించే ఆ అమ్మాయి నిజంగా ఎంత అందంగా ఉంటుందో అది అతడి ఆలోచన. తనకు నచ్చిన వస్తువుని గాని ఆ అమ్మాయిని గాని తనది చేసుకునేంత వరకు నిద్ర పట్టదు భాస్కర్కి. దానికి అతడు తొక్కేదారి ఏదైనా గమ్యం ముఖ్యమని అతడి అభిప్రాయం. కమల్ పక్కన ఆ అమ్మాయి కోసం అతడి చూపులు గాలించాయి. కనిపించలేదు. ఎక్కడో దాచించాడన్నమాట. ఎక్కడా? స్నేహితుడింట్లోనా, హోటల్లోనా? ఎక్కడైతే ఏం చేసి ఆ అమ్మాయిని కలుసుకోవాలి? అతడి ప్లాన్లు వరుసగా రూపుదిద్దుకుంటున్నాయి. హల్లో కమల్ దగ్గరగా వచ్చి పలకరింపుగా భుజంపై చేయి వేసి అన్నాడు భాస్కర్. ఉలిక్కిపడి చూశాడు కమల్. భాస్కర్కి 25 ఏళ్లుంటాయి. బట్ట నలగనీడు, జుట్టు చెదరనీడు, గెడ్డం పెరగనీడు, కాళ్ళు కనపనీడు. నల్ల ఫ్రేమ్, తెల్ల కళ్లద్దాలతో అమాయకంగా కనిపిస్తాడు. చూపులు స్థిరంగా ఉండక సిగ్గిళ్ళుతూ కిందకుంటాయి. కొంచెం సన్నగా పీలగా ఉన్న తన డ్రెస్తో దానిని కప్పిపుచ్చుకుంటాడు. హల్లో ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ అన్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. కానీ నాకు అనిపించడం లేదు నవ్వాడు కమల్. వెంకట్రామయ్యతో అనుభవం గుర్తుకొచ్చి. మీరెక్కడ చదివారు? హైదరాబాద్లో. నైస్. ఏ స్కూలు? రెడ్ రోజ్ హై స్కూల్. వెరీ నైస్. నేను అక్కడే చదివాను. అందుకనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది. బైది వై, మీ పేరు రోజ్. నో కమల్, నో. ఏదో పువ్వు పేరు అనుకుంటాను. అందుకనే ప్రత్యేకంగా గుర్తున్నారు మీరు. మీ పేరు? భాస్కర్. మీకు 2 ఏళ్లు నేను సీనియర్ని అనుకుంటాను. మీరే బ్యాచ్? కమల్ వయసుని అంచనా వేసుకుని 10th క్లాస్ అప్పటి వయసుకు ఏ సంవత్సరం వస్తుందో ఊహించి దానికి 2 ఏళ్లు కలిపి ఒక్క సెకండ్లో చెప్పాడు భాస్కర్. అతను చెప్పిన సమాధానం కమల్కి బాగా సరిపోయింది. మీరిక్కడ ఏం చేస్తున్నారు? కొంచెం ఉత్సాహం తెచ్చుకుని అన్నాడు కమల్. భాస్కర్ మాటలతో కొద్ది కొద్దిగా నమ్మకం ఏర్పడుతోంది.
నేనిక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. రండి కాఫీ తీసుకుందాం. హోటల్కేసి దారి తీస్తూ అన్నాడు భాస్కర్. ఇద్దరూ కాఫీ తాగారు. బిల్లు భాస్కర్ పే చేశాడు. అవును, మీరిక్కడికొచ్చారేమిటి? నిట్టూర్చాడు కమల్. పని మీద మద్రాసు వెళ్ళొస్తున్నాను. రాత్రి లగేజీ ఎవరో కొట్టేశారు. తీసి ఈ ఊళ్ళో దింపేశాడు. అరెరే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? ఇచ్చినా దొరికిందాకా నమ్మకం లేదు కదా, అందుకని ఇవ్వలేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని ఇక్కడ నుంచున్నాను. మీరు కనిపించారు, నవ్వాడు కమల్. దట్స్ మై లక్. మిత్రులంటే నాకు ప్రాణం. అందున చిన్ననాటి స్నేహితులంటే ఒకే స్కూల్ వాళ్ళం కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది. పెళపెళా నవ్వాడు భాస్కర్. మీరు నాకు చిన్న సాయం చెయ్యాలి, తటపటాయిస్తూ అన్నాడు కమల్. చిన్నదేమిటి, పెద్దదైనా చేస్తాను, చెప్పండి. భుజం తట్టి అన్నాడు భాస్కర్. ఈ రింగు అమ్మి పెట్టాలి. నా డబ్బంతా ఎవరో కొట్టేశారని చెప్పానుగా. తెలిసిన వాళ్ళు లేకుంటే దీన్నెవరూ కొనేట్టు లేరు. భలేవారే, ఈ మాత్రం దానికి రింగ్ అమ్మడం ఎందుకు? ఎంత కావాలో చెప్పండి, నేనిస్తాను. 100 చాలా, 200 కావాలా? జేబులో చేయి పెడుతూ అన్నాడు భాస్కర్. భాస్కర్పై నమ్మకం పెరుగుతోంది కమల్కి. అది భాస్కర్ కూడా గమనించాడు. ఎంత ఎక్కువ నమ్మకం పెరిగితే అంత ఎక్కువగా మోసగించవచ్చునని బాగా తెలుసు భాస్కర్కి. అబ్బే, మీకు రిస్క్ దేనికండి? మొహమాట పడిపోయాడు కమల్. దీనికి రిస్క్ ఏమిటి? భలేవారే, ఇలాంటి పరిస్థితుల్లో నేను కనిపిస్తే మీరు సాయం చేయరు ఏమిటి? ఇంటికి వెళ్ళగానే పంపేయండి. 200 కమల్ చేతిలో పెట్టి అన్నాడు. కమల్ వారించినా అతను వినలేదు. మీ దగ్గర నా డబ్బెక్కడికి పోతుందండి? అందులో మీ నాన్నగారు బాగా ఉన్నవారని విన్నాను. పేరు కూడా అదేదో రాజా మీద వస్తుంది. రాజారాం. కమల్కి బాగా నమ్మకం కుదిరిపోయింది. ఎస్ రాజారాం. మీ పేరు కమల్ కదూ? ఎస్, ఐ రీకాల్ ఇట్. ఇప్పుడు ఇంటికి ఏం వెళతారు గాని ప్రస్తుతానికి మా ఇంటికి వెళదాం రండి. రాత్రి బండికి నేనే స్వయంగా ట్రైన్ ఎక్కిస్తాను. కమల్ చేయి పట్టుకుని నడుస్తూ అన్నాడు భాస్కర్. మౌనంగా అనుసరించాడు కమల్. జనతాపేటలో కొంచెం చివరగా ఉంది భాస్కర్ ఇల్లు. ఇండిపెండెంట్ హౌసు. 4 గదుల చిన్నిల్లది. చుట్టూ చిన్న పూల మొక్కలున్నాయి. తాళం తీస్తుంటే అడిగాడు కమల్. మీ శ్రీమతి గారు లేరా? ఇంకా ఎక్కడుందో తెలీదు. ముందు వెతికి తర్వాత శ్రీమతిని చేసుకుంటాను, నవ్వాడు భాస్కర్. లోన్లీగా లవ్లీగా ఉంది హౌస్. నాకు ప్రశాంతంగా ఉండడం అంటే ఇష్టం. అందుకే ఇంత దూరంగా ఇల్లు తీసుకున్నాను. డ్యూటీ నుంచి రాగానే స్నానం చేసి తోటలో పడకుర్చీ వేసుకుని చల్లగాలి పీలుస్తూ మంచి పుస్తకం చదువుతూ ఉంటే ప్రాణం ఎటో పోతుంది ఆ హాయికి. యు ఆర్ రైట్, ఐ టు లైక్ ఇట్, అన్నాడు కమల్. అయితే 2 రోజులు ఉండి వెళ్ళండి, నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది. బైది బై, నేను విశ్రాంతి తీసుకుంటాను. మీరు ఆ లోపల టౌన్లోకి వెళ్ళి 2 రోజులాగి వస్తానని టెలిగ్రామ్ ఇవ్వండి. అతని నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు కమల్. దీన్ని అవకాశంగా తీసుకోవాలనుకున్నాడు. సరే, మీరంత మొహమాట పెడుతుంటే నేనెందుకు కాదనాలి? అలాగే ఉంటాను. ఇప్పుడే వెళ్ళి మా డాడీకి టెలిగ్రామ్ ఇస్తాను. 2 రోజులాగి వస్తాను. ముందు టీఎంఓ పంపండి అని నవ్వుతూ అన్నాడు కమల్. ఓకే, నవ్వాడు భాస్కర్ లుంగి తీస్తూ. కమల్ ఇల్లు వదిలి కొద్ది దూరం వెళ్ళాక లుంగి కుర్చీలో విసిరేసి గబగబా ఇల్లు తాళం వేసి కమల్కి చాలా వెనకగా నడవసాగాడు. కమల్ హోటల్లోకి పోవడం చూసి తనలో తాను నవ్వుకుని వెనుతిరిగాడు. గదిలోకి అడుగు పెట్టగానే కమల్ని చుట్టుకుపోయింది కల్పన. నాకేదో భయంగా ఉందండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంది. ఏం? అనునయంగా అన్నాడు కమల్. పొద్దున్న మన హోటల్లో చూసిన సఫారీ షర్టు కిల్లిబడి దగ్గర నిలబడి ఈ రూమ్ కేసి చూస్తున్నాడు. ఎటూ కదలలేడు కూడా, ఆతృతగా చెప్పింది కల్పన. తలుపు తెరిచి చూశాడు కమల్. అప్పుడే పక్కకు తప్పుకుంటున్న సఫారీ షర్టు కనిపించింది. తలుపు మూసి క్షణం ఆలోచించాడు కమల్. కాని ఎక్కడికి వెళ్ళగలం? ఆలోచించాడు కాసేపు. తర్వాత భాస్కర్ గురించి వివరాలన్నీ చెప్పాడు. ఆసక్తిగా వింది కల్పన. నదిలో కొట్టుకుపోయేవాడికి గడ్డి పరకైనా ఆలంబనే అనిపిస్తుంది. భాస్కర్ గనక మనకు ఆశ్రయిస్తే అసలు ఏ బాధ ఉండదు మనకి. ఇక్కడే నెమ్మదిగా ఉద్యోగాలు చూసుకోవచ్చు, ఆలోచిస్తూ అన్నాడు కమల్. అతడు ఎలాంటి వ్యక్తో? సంకోచం వ్యక్తం చేసింది కల్పన. మీ ఆడవాళ్ళకి అన్నీ అనుమానాలే, నవ్వాడు కమల్. పేరు ఊరు సరిగ్గా తెలియని వ్యక్తికి 200 అప్పివ్వడం, 2 రోజులు ఉండమండమంటే ఎంత సహృదయుడై ఉండాలి. అతడు మనకు తప్పక సాయం చేస్తాడనుకుంటాను. అదీగాక ఊరికి దూరంగా ఇల్లు కూడా మనకు పనికొచ్చే విధంగా ఉంది. అతడే మనకు ఉద్యోగాలు కూడా చూపిస్తాడేమో కూడా. ఏమో, బాగా మాట్లాడి వెంకట్రామయ్యలా చేస్తాడేమో.
చేయడని అనిపిస్తోంది. ఆ సఫారీ షర్ట్ అతను పోలీసులకు చెబితే మనమేం చేస్తాం? ఇది అలానే. అయినా అతని ఇంతవరకు నీ గురించి మనకలా తెలీదు. టెలిగ్రామ్ ఇస్తానని చెప్పి ఇక్కడికొచ్చాను. ఇప్పుడు వెళ్ళి వివరంగా చెప్పి సహాయం చేయమని అడుగుతాను. అంగీకరిస్తాడని అనుకుంటాను. ఏమోనబ్బా, నీ ఇష్టం అంది కల్పన. ఆలోచిస్తూనే లేచి బయటకొచ్చాడు కమల్. కొద్ది దూరం నడిచి రిక్షా ఎక్కి భాస్కర్ ఇంటికి బయలుదేరాడు. కమల్ తలుపు కొట్టగానే ఆవులిస్తూ తలుపు తీశాడు. లుంగీ కట్టుకుని బనియన్ వేసుకుని ఉన్నాడతను. కొంచెం సమయం గడిచాక తన కథంతా వివరంగా చెప్పాడు కమల్. అంతా విన్నాక ఉత్సాహంగా కమల్ భుజం చరిచాడు భాస్కర్. వెళ్ళను మై బాయ్, ఐ కంగ్రాచులేట్ యూ. ఈ రోజుల్లో ప్రేమించి మోసం చేసేవాళ్లే ఉన్నారు గాని ప్రేమించి పెళ్లి చేసుకునే నీలాంటి వారు ముచ్చుకు కూడా కనిపించరు. మీరిద్దరూ తప్పక నా ఇంట్లోనే ఉండండి. చీకటి పడ్డాక ఆ అమ్మాయిని తీసుకొద్దాం. నరమానవుడికి తెలిసే అవకాశం లేదు. తరువాత నీకు నేనే ఏదో ఉద్యోగం చూస్తాను. నువ్వేం కంగారు పడుకు, భయపడుకు ధైర్యం చెప్పాడు భాస్కర్. సింహం గుహలోకొచ్చి మేక ఉంటానంటే సింహం వద్దంటుందా? కమల్ మిత్రుని ఆదరణకు పొంగిపోయాడు. ఆదరణతో ఆప్యాయతతో మిత్రుణ్ణి కౌగిలించుకున్నాడు. సరే, నువ్విక్కడే ఉంటే ఆ అమ్మాయి భయపడచ్చు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి తోడుగా ఉండు. రాత్రి ఫస్ట్ షో వదిలే సమయానికి బయలుదేరి రిక్షాలు వచ్చాయి. ఎవరైనా అడిగితే భాస్కర్ నా బ్రదర్ అని చెప్పు. ఏమీ భయపడమాక అన్నాడు భాస్కర్. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో హోటల్కి వెళ్లాడు కమల్. సరిగ్గా రాత్రి 10ంటికి భాస్కర్ ఇంటికి చేరుకున్నారు వారు. ఫోటోలోనే కల్పనను చూసి మరులుగొన్న భాస్కర్కి ఆమెను ప్రత్యక్షంగా చూశాక మూర్చొచ్చినంత పనైంది. ఆమె అందం అతడి ప్రతి అణువుని రెచ్చగొడుతోంది. పాలుగారే బొగ్గలను నిమరక కోటేర్లాంటి ముక్కును ఆదరాలను చుంబించని బ్రతుకు వ్యర్థమనిపించిందతనికి. కాని తొందరపడదలుచుకోలేదతను. వంటింటి కుందేలు మాంసం కోసం రోజుల కొద్దీ లొట్టలు వేడినందుకు అందుకని తాపీగా తన గదిలో ఒక పెగ్గు వేసుకుని పడుకున్నాడు. మర్నాడు ఉదయం కల్పన చేతి టిఫిన్ తిని కాఫీ తాగి కమల్తో పాటు బయలుదేరాడు భాస్కర్. క్యాంపుకి వెళ్లి వద్దామంటూ బయట తాళం వేసుకుని కదిలారిద్దరు. అత్యవసరమైతే పెరటి తలుపుందని కల్పనతో చెప్పి కాని తీయకు అని హెచ్చరించారు. మిట్ట మధ్యాహ్నం ఏదో శబ్దమైతే కిటికీ రెక్క కొంచెం తెరిచి చూసింది కల్పన. దూరంగా వెళుతోన్న సఫారీ షర్టు కనిపించి భయంతో తలుపేసుకుంది. మర్నాడు తానొక్కడే క్యాంపుకి వెళ్ళొచ్చాడు భాస్కర్. బయట తాళం వేసుకుని కమల్కి భాస్కర్పై పూర్తి నమ్మకం కుదిరింది. అది భాస్కర్కి అర్థమైంది. కనుక రేపే కల్పనను వశం చేసుకు తీరాలని నిశ్చయించుకున్నాడు భాస్కర్. అందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. తెల్లవారేసరికల్లా లేచి రెడీ అయిపోయాడు భాస్కర్. కమల్ కూడా త్వరగా తన పనులు పూర్తి చేసుకున్నాడు. కమల్ వచ్చేసరికి భాస్కర్ ఒక ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటిస్తున్నాడు. ఎవరికి ఉత్తరం? కల్పన చేసిన కాఫీని 2 కప్పుల్లో తెస్తూ అన్నాడు కమల్. నీకే. కప్పు అందుకుని కాఫీ సిప్ చేస్తూ అన్నాడు భాస్కర్. నీ ఉద్యోగం కోసం రికమెండేషన్ లెటర్ రాశాను. నెల్లూరులో ఒక ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్కి రిప్రజెంటేటివ్ కావాలట. నాతో అప్పుడెప్పుడో చెప్పారు. ఈ లెటర్ పట్టుకెళ్లి వాళ్ళకిస్తే ఉద్యోగం ఇస్తారు. జీతం పెద్దగా ఉండకపోయినా వెంటనే చేరిపోవడం మంచిది. కళ్లల్లో కృతజ్ఞత నింపుకుని చూశాడు కమల్. అయితే మీరు నెల్లూరు రారా? కొంచెం నిరుత్సాహంగా అడిగాడు. వస్తాను, కానీ నాకు మధ్యలో క్యాంపు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ పని చూసుకుని నెల్లూరు వస్తాను. నేనొచ్చేంత వరకు ఆ కంపెనీ దగ్గరే ఉండు. తర్వాత ఇద్దరం కలిసే వద్దాం, ఎంత రాత్రైనా. సరే అన్నట్లు తలూపాడు కమల్. కల్పనతో చెప్పి బయటకొచ్చి బయట తాళం వేసి బయలుదేరారు వారు. తాళం చెవి తన జేబులో వేసుకున్నాడు భాస్కర్. దానిని అంత పట్టించుకోలేదు కమల్. ఇద్దరూ బస్ స్టేషన్కి వచ్చారు. కొద్దిసేపట్లోనే బస్సు దొరికింది వారికి. భాస్కరే టికెట్లు తీసుకున్నాడు. కమల్ కోసం నెల్లూరుకి, తన కోసం అల్లూరు రోడ్డు వరకు. 9ంటికల్లా తన స్టాపులో దిగిపోతూ తను వచ్చేంత వరకు నెల్లూరులో ఎదురు చూడమని మరోసారి చెప్పాడు భాస్కర్. బస్సు వెళ్లేంతవరకు రోడ్డు మీద నిలబడి తర్వాత ఇంటివైపుగా వెళ్లాడు భాస్కర్. కమల్ భాస్కర్ వెళ్ళిపోగానే తలుపులన్నీ సరిగ్గా వేసున్నాయో లేదో ఒకసారి చూసింది కల్పన. బయట తలుపు తాళం వేసింది. పెరటి తలుపు లోపల గడియ వేసింది. ఒకసారి తృప్తిగా నిట్టూర్చి బాత్రూం కేసి నడిచింది. 2 రోజులుగా ఒకే చీరతో బాధపడుతోంది కల్పన. వాళ్ళిద్దరూ వచ్చేది సాయంత్రానికి గనుక బట్టలుతికి ఆరవేసుకోవచ్చు అనిపించింది ఆమెకు. జడ పాయలు తీసి జుట్టు ముడివేసుకుని చెవిరింగులు బాత్రూం గూట్లో పెట్టి
చీర విప్పి జాకెట్ తీసి బకెట్లో వేసి సబ్బు కోసం చూసింది. లోపలికొచ్చి సబ్బు కోసం వెతికింది. భాస్కర్ గదిలో సీలు తీయని సబ్బులు కనిపించాయి. తీసుకుని బాత్రూంలోకి వస్తుండగా ఎవరో తలుపు సందుల నుండి తన అంగాంగాలను పరీక్షగా చూస్తున్నట్లు అనిపించి సిగ్గుతో ఒళ్ళు జల్దరించింది. ఒక నిమిషం పరిశీలించి ఎవరూ లేరని రూఢీపరుచుకున్నాక బాత్రూంకొచ్చింది. పావుగంటలో చీర జాకెట్ శుభ్రంగా ఉతికేసి పిండి ఫ్యాన్ కింద ఆరేసింది. సాయంత్రం వచ్చేటప్పుడు ఒక చీర తీసుకురమ్మని కమల్తో రహస్యంగా చెప్పింది. అదొస్తే తనకిక బాధలుండవు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది కల్పన. తను ఒక్కతే గనక అరగంటలో వంట పూర్తి చేసింది. ఇక మిగిలిన పని తిని పడుకోవడమే. తాపీగా బాత్రూంలోకి నడిచింది. ఇల్లు తుడిచిన తర్వాత కొంచెం అలసినట్లనిపించిన ఒంటిపై చల్లని నీరు వింత హాయి గొలుపుతోంది. లంగా బ్రాలు తీసేసి వాటిని కూడా ఉతికేసి పిండి మళ్లీ నీళ్లు పోసుకోసాగింది. చిన్నగా అడుగుల సవ్వడి వినిపించి నీళ్లు పోసుకోవడం ఆపి చెవులు రిక్కించింది. ఏమీ శబ్దం వినిపించలేదు. మళ్లీ చెంబుతో నీళ్లు పోసుకోగానే అడుగుల శబ్దం వినిపించింది. ఆగి మళ్లీ చెవులు రిక్కించింది. ఏమీ శబ్దం వినిపించలేదు. తల తిప్పి తలుపుకేసి చూసింది. ఏదో నీడ తొలిగినట్లనిపించింది. కల్పన గుండెలు దడదడా కొట్టుకున్నాయి. గబుక్కున టవలందుకుని ఒంటికి చుట్టుకుని మళ్లీ చెవులు రిక్కించింది. ఏ శబ్దమూ వినిపించలేదు. లంగా భుజంపై వేసుకుని తలుపు తెరిచింది కల్పన. ఎవరూ కనిపించలేదు. తను భ్రమపడింది అనుకుంటూ గబగబా ముందు గదిలోకొచ్చింది. తలుపు లోపల బోల్టు వేసింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విప్పారాయి. పక్కకు తిరిగేంతలో 2 చేతులు ఆమె కళ్లను మూశాయి. కంగారు పడింది కల్పన. ఎవరు? కమల్. చేతులు తీయబోతూ అంది కల్పన. ఆ చేతుల స్పర్శ కొత్తదిగా తోచి విసురుగా చేతులు తోసేసింది కల్పన. ఆ ఊపుకు భుజంపై లంగా జారిపోయింది. టవల్ నేలవాలింది. ఒక్క క్షణం తల తిప్పి చూసిన కల్పనకు కళ్ళప్పగించి తనలోని అణువణువును చూస్తున్న భాస్కర్ కనిపించాడు. క్షణంలో ప్రపంచమంతా గిరున్న తిరిగినట్లనిపించింది. సన్నని ఆక్రోశం ఆమె కంఠం నుంచి వెలువడింది. నగ్నవక్షాన్ని ఒక చేత్తో కప్పుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ ఒక్కసారి కింద కూలబడి గుండెలను మోకాళ్లలో దాచుకుని టవల్ కప్పుకుంది కల్పన. భాస్కర్ చూపులన్నీ ఆ అబల మీదే ఉన్నాయి. కామంతో అతడి కళ్ళు ఎరుపెక్కాయి.